కాదు, హైపర్ ఇంటెలిజెంట్ గేమర్. సో ఈరోజు తిరుపతికి అయితే వెళ్ళబోతున్నాం గైస్. అండ్ నా గొంతు మారింది కొంచెం. నిన్న ఈవెంట్ లో రచ్చ చేసాం. సో అరిచి గొంతు అయితే పోయింది. సో తిరుపతికి అయితే వెళ్తున్నాం. సో కార్లో వ్లాగ్ చేద్దామని చెప్పేసి సో ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో బండిలో వ్లాగ్ అయితే చేశాను నేను, బట్ కార్లో ఎలా ఉంటుందో చూడాలి ఆ ఎక్స్పీరియన్స్. సో చూద్దాం. సో లెట్స్ సీ అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఆల్రెడీ చేసాం అనుకో, వీడియోస్ వస్తా ఉంటాయి. స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చప్. సో యాక్చువల్గా ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. సో 10 అనా కాదు, 11:21 అయింది. అంటే మేము ఆల్రెడీ మెయిన్ స్టార్ట్ అయినప్పుడు అయితే లైక్ టైం అయితే 10 అయింది. సో ఇప్పుడు 10:30 అయింది. సో అలా వెళ్తున్నాం అనమాట. సో బాగా ఆకలేస్తుంది. సో నిన్న ఈవెంట్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అండ్ పడుకొని లేచేసరికి కూడా లేట్ అయిపోయింది. మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ బట్ కుదరలేదు. సో బాగా ఆకలేస్తుంది. ఎక్కడన్నా టిఫిన్ షాప్ ఉంటే ఆగి తినేసి స్టార్ట్ అవుతాం మళ్ళా. అదే అనుకుంటున్నాను నేను కూడా. బాగా ఆకలేస్తున్నాము. సో చూద్దాం. మేమైతే ఇప్పుడు దగ్గర ఒక 50 కిలోమీటర్లు దాటింటాం. 50 ఈజీ దాటింటాంలే, ఎందుకంటే ఇందాకే జస్ట్ రింగ్ రోడ్ దిగా అనమాట. సో నేను ఇంటి దగ్గర నుంచే షూట్ చేద్దాం అనుకున్నా కానీ బట్ వచ్చే దారిలంతా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ రోడ్స్లో అయితే మనకి ప్రశాంతంగా హ్యాపీగా వ్లాగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మధ్యలో స్టార్ట్ చేశా. సో చూద్దాం. వెళ్ళేదారిలో ఏడన్నా మంచి టిఫిన్ షాప్ కనిపిస్తే యమీ టిఫిన్. పొద్దున్న టిఫిన్ తిన్నాం. కొత్తగా ఉంది మా ఈరోజు. హే ఏంటిది? వావ్, ఇటు సైడ్ వచ్చినందుకు మాకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంట. ఆయన మామ కనిపించట్లేదు మామ. ఆయన ఒక పెద్ద స్టాచ్యూ కనిపించింది, చాలా బాగుండింది అసలు. ఆయన ఎవరో కూర్చోన్నాడు మామ. కనిపించింది. బాబా క్రేజ్ ఉంది మామ. లోపల గుడే అది అనుకుంటా. ఐ థింక్ గుడే అనుకుంటున్నాం. మరి నాకైతే ఐడియా లేదు. సో లిటరలీ నైస్. ఆ స్టాచ్యూ నేమ్ మీకేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చేయండి, మేము తెలుసుకుంటాం. మాకు తెలియదు. అంతే. చెట్లన్నీ బలానే సైడ్ సీనరీ. గైస్ వ్లాగ్ చేద్దాము. రోడ్డుని చూపిస్తే ఏదన్నా మాట్లాడు అంటే రోడ్లో చెట్లు బాగున్నాయి, ఈ చెట్టు భలే ఉంది, ఆ రోడ్లో రాళ్ళు బాగున్నాయి. రోడ్ అన్న చెట్లు పొట్లే ఉంటాయి. దానికి ఇట్లా ఉంటాయి. బ్లాగ్ చేయాలంటే సోలోగానే చేయాల. ఇట్లా లైఫ్ పార్ట్నర్తో చేస్తే ఇట్లానే ఉంటాయి. చెట్లు పొట్లు ఆకులు. ఏంది ఇదంతా? ట్రావెల్ చేసేటప్పుడు సీనరీ కూడా ఎంజాయ్ చేయాలి. వీడియో తీసేటప్పుడు సగం లేపేస్తుంది. అయ్యో, ట్రావెల్ చేసినప్పుడు సీనరీ ఎంజాయ్ చేయాలండి. జనాలందరికీ తెలుసండి. రోడ్లో పోయేటప్పుడు చెట్లు కనిపిస్తాయి, ఆ రోడ్లో మట్టి ఉంది. చూపి, రోడ్డు పైన వైట్ లైన్ వేసారు. చెప్పి ఇంకా డివైడర్ పెట్టారు, దానికి ఎందుకు కమ్మిలు పెట్టారు, ఇవన్నీ చెప్పి ఇంకా గడ్డి ఎండిపోయింది. అదో గడ్డి ఎండిపోయిందంట. అది అట్లా ఉంటాయి వ్యాపారాలు. అదిగో చూపి, జేసీబీ ఉంది. అవన్నీ వాళ్ళకి తెలుసు. చూపి, ఇదిగో కరెంటు వైర్లు పెట్టారు. చూపించు. అంటే అక్కడ చెట్లు బాగున్నాయి, అందుకని చెట్లు బాగున్నాయి. చెప్పు. ఇదిగో ముందర వ్యాన్ వెళ్తుంది, ఆ వ్యాన్ కి ఎందుకు కట్టర్లు పెట్టారు. చూపించు జనాలకు చూపిస్తారు. చూడండి గైస్, అదిగోండి. అడుగు ఇప్పుడు చెప్పు, ఈ వ్యాన్ కి ఎందుకు కట్టర్లు పెట్టారు? అవును, ఎందుకు పెట్టారు మామ? బాగా చేసావు. అడుగు. అంటే లోపల ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పి, అంటే ఈ లోపల జరిగే సినారీ అంతా కనిపించకుండా ఉండడానికి కట్టర్లు పెట్టారు. లోపల ఇల్లు సెటప్ వేసారులే. అదే అనుకుంటున్నాను నేను కూడా. ఇదిగో లారీ చూపించు జనాలకి. ఇదిగో గైస్, ఇది లారీ అంటారు దీన్ని. ఇది ట్యాంకర్. ఇది లారీ కాదు. ఏదైతే లారీ కాదు, అది కాదంట, ట్యాంకర్ అంట గైస్. అది లారీ. ముందు గ్రీన్ కలర్ దుప్పటి వేసుకున్నారు. ఇది రోడ్లు లోరల్ అనుకున్నాను నేను. వెల్కమ్ టు కొత్తూరు మున్సిపాలిటీ ఏదో నేను చూడలేదు. నేను లారీ దుప్పటి వస్తాను. ఓకే, రోడ్ సైడ్ బొమ్మలు ఉన్నాయి. వీడియోలో బొచ్చు కూడా కనిపించింది అంట గైస్. చూపించింది. ఆడు లెట్టింగ్ కూర్చుంటున్నాడు చూడు రోడ్ సైడ్.
నేను చూపిను చెవులో లైట్ మీరు ఎలా మాట్లాడారో తెలుసు. కాదు నిజంగానే మామ బాగుంది నిజంగానే. ఆడెవడో రోడ్ సైడ్ లెటర్ కూర్చున్నాడు. అదే ఇప్పుడు చెట్లు బాగున్నాయి. అదే అక్కడ ప్యాంట్ మారుస్తున్నాడు వీడు. అరే వావా చాలా సిరారీస్ అన్ని మిస్ అయిపోతున్నాయి. తిమ్మాపూర్ అంట. సో మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే తిమ్మాపూర్ దగ్గర ఉన్నాం. ఏమో నాకు తెలియదు, మరి అలా పోతున్నాం అనమాట. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ అంట. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కి ఇలా వెళ్ళాలి మనం. ఏంటి మళ్ళీ చెప్పండి. తిమ్మాపూర్ లో రైల్వే స్టేషన్ ఇలా వెళ్ళాలని చెప్తున్నా. తిమ్మాపూర్ లో చాలా అకౌంట్లు ఉన్నాయి అన్నారు. ఆ టైం కి క్యామ్ తిప్పాను. చెప్పండి మళ్ళీ. నేను అనేది అకౌంట్స్ అంటే నా BGMI అకౌంట్ తిమ్మాపూర్ లోనే ఫస్ట్ క్రియేట్ చేసింది నేను. మన ఫ్రెండ్ చేయించాడు. అప్పుడు నాకు తెలీదు ఎలా చేయాలి ఏంటి అనేది. మనోడు చెప్తే నేర్చుకున్నాను నేను. అలా కవర్ చేయాలి. ఓకే అంతే, అంతమించి ఇంకేం లేదు. బాగా చెప్పారు. అవును. అడుగు అడుగుతుగో ఆ ముందర ఆ వ్యాన్కి ఎందుకు పట్టేశారు? అవి లోపల సామాన్లు ఎగిరిపోకుండా. ఏం సామాన్లో? అదిగో బస్సు ఆర్టీసీ బస్సు ఇది. వెనకాల ఎందుకు పార్సల్కి ఇచ్చారు? అడుగు ఎందుకు ఇంకా. ఇంత బాగుంది. అదో గెత్త పోతుంది చూడు. గెత్త కాదా అది? కాదు గెద్దే అది. కాదంటే అవునంటే కాదు. దాని పేరేదో ఉంది గుర్తు రావట్లేదు. పౌరం కాదు. పౌరం మూతి అక్కడ ఎల్లో కలర్ లో ఉంటుందా? కొంగ అది కొంగ. ఇప్పుడు అర్జున్ కట్టల వ్యాన్. దాని పేరు కట్టర్ వ్యాన్ కాదు, ఓమ్ని. అది ఏమి ఓమ్ని. కరెక్టే. అక్కడ రాసి చూడు మారుతి సుజుకియా. సుజుకా అది వేరే మనలో వస్తుంది ఆ సుజుకా. ఇగో గైస్ ఇక్కడే గైస్ ఇండియన్ ఆయిల్ మొత్తం తయారయ్యేది. అండ్ ఇక్కడ నుంచే మనకి సప్లై అయితే చేస్తారనమాట. ఇది ఒక ఫ్యాక్టరీ ఇండియన్ ఆయిల్ది. నాకు తెలియదు ఆడ రాశారంతే. అవునమ్మా అక్కడ రాశారు, చూడలేదు నువ్వు? ఇదిగో స్పోర్ట్స్ ఏదో స్పోర్ట్స్ రిసార్ట్ అంట. ఏదేదో ఉన్నాయి మామ, నాకు తెలియకుండా ఇవన్నీ ఎప్పుడు పెట్టారు అర్థం కావట్లా. సో బెంగళూరుకి అయితే మనం లెఫ్ట్ వెళ్ళాలి అండ్ కొత్తూరుకి అయితే రైట్ వెళ్ళాలి. సో మనం బెంగళూరు రూట్లో వెళ్ళాలి, ఎందుకంటే మనం తిరుపతికి వెళ్తున్నాం కాబట్టి. సో మన రూట్ అయితే ఇదే. సో కొత్తూరుకి అయితే ఈ రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. సో అది మ్యాటర్. ఇది స్కూల్ బస్సులో అందరు తాతలు ఎక్కారు మావా. తాతలు స్కూల్ పోతున్నారు మావా. హే కనిపిస్తుందా అసలు బస్సు? కనిపిస్తుంది. వీడియోలో మీకు కనిపిస్తుందామా? మా చూడండి మావా, తాతలు అవ్వలు ఉన్నారా అంటే వెనకాలంతా తాతలు కూర్చున్నారు, ముందర అవ్వలు కూర్చొని సైడ్ కొడుతున్నారు. స్కూల్ వ్యాను. తాతలు చదువుకోవడానికి పోతున్నారు. అది మీరు అన్నారు దేనికే చదువుకోండి ఫస్ట్ అంటే వచ్చి గేమ్లు ఆడుతున్నారు. గేమ్లు చూడు తాతలు చూడు ఎంత మంచిగా చదువుకుంటున్నారు. చూడండి నేను చూపిస్తాను చూడండి, ఓవర్టేక్ చేసి ఇదిగోండి చూడండి తాతల స్కూల్ వ్యాన్. తాతల్ని చూసి నేర్చుకోండి. నేర్చుకోండి తాతలు. అవును ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా, కాలేజ్కి వెళ్తున్నారు, లేకపోతే ఇంకేడికి వెళ్తున్నారు? ఏ మా వాట్ ఈస్ దిస్? కరెంట్ తీగ? కరెంట్ తీగ కాదు, అది ట్రాన్స్ఫార్మర్స్. అంటే ఇప్పుడు అది రోబోట్ లాగా మారుతుందా? ఓకే ఓకే, రోబోట్ లా మారి ఫైటింగ్ చేస్తుంది రోడ్ పైన. అచ్చా అదా. ఓకే ఓకే, నేను ఇంకేదో అనుకున్నాను అంట బ్రో. సో ఈ రూట్లో నాకు ఒక మంచి తీయటి అనుభూతి ఉంది బ్రో. ఏంటంటే మనకి రైట్ సైడ్ ఒక హోటల్ వస్తుంది. సో యాక్చువల్గా నేను ఒకసారి ఫ్యామిలీతో తిరుపతి నుంచో ఎక్కడి నుంచో లైక్ రిటర్న్ హైదరాబాద్కి వస్తూ ఉంటే ఒక హోటల్లో ఆగాం. సో అప్పుడు ఇంకా మనకి మ్యారేజ్ కాలేదు, అప్పుడే మా మేడం గారు పరిచయం. సో కాల్స్లో అవి మాట్లాడే అనమాట. ఈ రైట్ సైడ్ ఎక్కడో వస్తుంది బ్రో హోటల్. ఆ హోటల్ వచ్చినప్పుడు నేను ఈ మ్యాటర్ చెప్తా, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లేదులే చెప్పేస్తాలే లేకపోతే. సో యాక్చువల్గా ఆ హోటల్ వచ్చినప్పుడు చూపిస్తాలేండి. సో రైట్ సైడ్ ఎక్కడ వస్తుంది హోటల్, ఎందుకంటే అటు నుంచి వచ్చేటప్పుడు హోటల్ అనమాట. సో ఫుడ్ కోసం నైట్ టైం ఆగాం. సో బాగానే ఉంది అక్కడ దాకా. నైట్ ఇంకా ఫుడ్ తినేసి మాట్లాడుతూ తింటూ మాట్లాడుతూ ఉన్నాను. ఫుడ్ తినేసాను, ఇంకా ఫోన్ ఏమో అక్కడ సోఫాలో పెట్టేశాను. మర్చిపోయా ఫోన్, మర్చిపోయి దగ్గర ఒక 20-30 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత వాచ్లో ఏమో ఇలా నోటిఫికేషన్లు వస్తున్నాయి, మెసేజ్లు ఎక్కడన్నో బయలుదేరావా లేదా ఇలా. సో ఇంకా తీరా చూస్తే ఏమో ఫోన్ కనిపించపోయేసరికి ఒక్క సెకండ్ నాకు అర్థం కాదు. తర్వాత గుర్తొచ్చింది, అరే హోటల్లో మర్చిపోయాం ఫోను,
సరే అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు మళ్ళీ వెహికల్ యూటర్న్ తీసుకున్న 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్ళి చూస్తే ఫోన్ అక్కడ సోఫాలో లేదు. మళ్ళీ అక్కడ స్టాఫ్ని అడిగితే వాళ్ళ స్టాఫ్ దగ్గర ఉన్నింది. సో ఇంకా ఫోన్ తీసుకొని వచ్చారనమాట. అది నాకు తీయటి జ్ఞాపకం అనమాట ఈ రోడ్లో. సో లిటరలీ అది మాత్రం క్రేజీ ఫీలింగ్ అది. ఇలాంటివన్నీ ఉంటాయి, తీయటి జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి. స్వీట్ మెమరీస్ అంటారు వాటిని ఇంగ్లీష్లో స్టైల్గా. దీనిపైన నీ స్పందన ఏంటి? నీ వల్ల నా పైన మీకు అంత లవ్ ఉంది, అందుకే ఫోన్ కూడా మంచిగా తిప్పే కెమెరా తిప్పే నువ్వు తిప్పు నువ్వు కెమెరామెన్ ఇష్టం. కెమెరా తిప్పే నువ్వు రోడ్ పెట్టి చేశారంటే సోలీపూర్ లో వదిలేసి వెళ్ళిపోతా. సోలీపూర్ ఏంది ఊరి పేరా? ఇప్పుడు బెంగళూరు జడ్చల్ల 30 కిలోమీటర్లు దగ్గరలో వచ్చాం. కర్నూలు మన హీరోస్ గేమింగ్ అయితే కర్నూలే. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనోడు అక్కడ లేడు, హైదరాబాద్లోనే ఉంటున్నాడు. బట్ ఓకే, ఒకవేళ ఉంటే మేబీ మనం కలిసి ఉండొచ్చేమో కర్నూలులో. బట్ లేరు కాబట్టి మనం కలవట్లేదు. దీంట్లో ఖచ్చితంగా కారు ఉంటుంది, మనకు తెలియదు. కానీ పెట్రోల్ ఇక్కడ కొట్టిద్దామా? ఇది హోటల్ అమ్మా, పెట్రోల్ బంక్ అన్నాడు. పెట్రోల్ బంక్ ఓకే, బస్ ఆగే డాబా, ఇది డాబాలో వదిలే ఉందిగా, అదిగో పెట్రోల్ బంక్. భారత్కి వెళ్దాం. అంటే మనం భారతదేశంలో ఉంటాం కాబట్టి భారత్ పెట్రోల్ కొట్టిస్తాం అన్నమాట. హెచ్పి అంటే హైపర్ కింగ్, అది హెచ్కే నాట్ హెచ్. అవును, హైపర్ లో హెచ్పి పెట్టారు. బాగా చెప్పాం. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం. పెట్రోల్ బంక్ కాదు, అది బంకు. నేను బంక్ అనే చెప్పా. ఆగి పెట్రోల్ కొట్టిస్తున్నాం. కారుకి కూడా ఆకలేస్తుంది, అందుకే పెట్రోల్ కొట్టిస్తున్నాం. ఈయన లెక్క పెడుతున్నారు అనుకుంటా. ఓకే, మొత్తం ఫుల్ అయిపోయింది. 25 లీటర్స్ అయితే వచ్చాయి. సో ఆల్రెడీ సగం ఉంది కాబట్టి టెన్షన్ లేదు. సో మొత్తం దీనికి 33 ఏమో పడతాయి, 33 40 సంథింగ్. ఇప్పుడు హాఫ్ ట్యాంక్ కొట్టించారా, ఫుల్ ట్యాంకా? 2752 అయితే అయింది మొత్తం 25 లీటర్స్కి. పేటిఎం కరో 5 2752 అయితే అయింది. సౌండ్ రాలేదే, అని ఎందుకు రాలేదు? సౌండ్ రాలేదేంటి? నాకేం తెలుసు. పేటిఎం చేసి టింటి అని వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు హాఫ్ ట్యాంక్ చేపించారా? నేను దాని నుంచి అడుగుతున్నాను, చెప్పట్లా. ఫుల్ ట్యాంకా? ఫుల్ అంటే అందులో కొంచెం ఉంది. సో మొత్తం కొట్టించాం, ఫుల్ అయిపోయింది. సో 2752 రూపాయలు అయిందనమాట. ఓకే, ఓ మై గాడ్. ఇక్కడ షార్ట్ వీడియో చేస్తే భలే ఉంటుంది. ఇలా లారీలు జేసీబీ మధ్యలో వస్తాయి. జేసీబీ ఏంటి వెరైటీగా ఉంది, బోరేసి జేసీబీ అది వెళ్ళచ్చు. వెరైటీగా ఉంది. సో ఫైనల్లీ మేము సెకండ్ టోల్ గేట్కి అయితే వచ్చాం. ఫస్ట్ టోల్ గేట్ మనకి ఎలాగో గచ్చిబౌలి దగ్గర వస్తుంది కాబట్టి అది ఫస్ట్ టోల్ గేట్. అండ్ ఇది మన సెకండ్ టోల్ గేట్ అనమాట. సో ఇక్కడైతే బండ్లన్నీ పడుతున్నారు. సో మనల్ని అనుకున్నా సైడ్ రమ్మని చెప్పింది, బట్ దారుణం మామ కాదు, మనల్ని వెళ్ళలేదు కానీ బట్ వెహికల్స్ అన్నింటినీ బట్ వేస్తున్నారు మామ. ఇది దారుణం, ఎందుకు బట్ ఓకే. సో ఫస్ట్ అంటే ఇది మన సెకండ్ టోల్ గేట్, బట్ లెక్క ప్రకారంగా ఫస్ట్ టోల్ గేట్ గచ్చిబౌలి తీసేస్తే. సో ఇది అటు వెళ్ళిపోదాం. ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి, ఈ పక్క ఏమి లేవు. అది మ్యాజిక్, వాడాలి బొర్ర అప్పుడప్పుడు ఇట్లా వాడాలి. సో ఇప్పుడు టోల్ గేట్లో మనం వెళ్ళి ఇలా ఉంటే చాలు, పుచ్చ అయిపోయింది. ఏమైంది? ఏం కాల, అడుగు అని ఉంది చూడదా అంటే. నేనేంది ఏదో టాటాలు చెప్తున్నాడు అందరికి నిలబడుకొని. టాటా టాటా టాటా, ఓకే టాటా టాటా. మనడే వెనకల వాడే, మనడే మనల్ని చూసి టాటా చెప్పాడు. అన్నది ఒక ఫుడ్ కోర్ట్ అంట గైస్. మనకు వాటర్ రైడ్
సడన్ బ్రేక్లు వస్తారేంద్రా ఆయన బంగారు రాజా. సో ఫుడ్ కోర్ట్ అంట, సో చూద్దాం. ఓకే, సో మన కోసమే పెట్టినట్టున్నాడు మామ ఫుడ్ కోర్ట్. సో ఫైనల్లీ గైస్ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసి అండ్ మన కోసమే అన్నట్టుంది. ఇది ఇంతకుముందు ఉందా ఏమో బ్రో, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఎవరైనా వస్తే చూసుకోండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా. సో మీరు పార్కింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఈయనేంది కొట్టేవాళ్ళు అవి వస్తున్నాడు, మీసాలు మంచి రస్సు పట్ల పెట్టాడు ఆయన. వాచ్మ్యాన్ మాలో లేడు ఆయన, సెక్యూరిటీ గార్డ్. గుర్తుపెట్టుకోండి గైస్, నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఎత్తుక్కోవాల్సిన పని లేదు. మేమంటే ఇప్పుడు ఎత్తుక్కున్నాం. క్లోజ్ అని పెట్టేశారు, టిఫిన్స్ క్లోజ్డ్ అయిపోయింది కదా, టిఫిన్ టైం. సో ఇక్కడ కాఫీ ఉంది అండ్ ఎవరైనా బట్టలు కొనుక్కోవాలన్నా బట్టలు కొనుక్కోవచ్చు ఇక్కడ. హ్యాండ్లూమ్స్, పోచంపల్లి హ్యాండ్లూమ్స్ అంట. ఇవి కాఫీకి సంబంధించింది. ఏదో కాఫీకి సంబంధించిందంట, ఏదో పొట్లాలు కట్టి పెట్టారు. సో పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. ఏదో బ్లూ బాక్స్ అంట. సో మరి బ్లూ బాక్స్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ ఉందో లేదో మరి బ్రో. కబో పనే 12:30. లోపలైతే చాలా బాగుంది కానీ బట్ అంబియన్స్ బాగుంది. సో గైస్ దరిద్రం ఏంటంటే ఇక్కడ 12:30 గంట ఓపెను. సో ఇప్పుడు 12:30 అవుతుంది టైము. సో ఇంకా చాలా టైం ఉంది, అంటే ఎక్కువ టైం లేదు, 15 మినిట్స్ ఉంది అనుకోండి. ఒకసారి ఇక్కడ చూద్దాం టిఫిన్స్ ఏమైనా దొరుకుతాయేమో. ఇంకా దొరికితే అదన్నా ప్లాన్ చేయొచ్చు. అండ్ అక్కడ జ్యూసెస్ ఉన్నాయి. సో లెట్స్ ఇన్ కేస్ ఒకవేళ టిఫిన్ ఉంటే టిఫిన్ తినేసి బయలుదేరేస్తాం. ఇంకా లేదంటే ఇంక మళ్ళీ ఒక 15 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ. సో ట్రై చేయండి ఎప్పుడైనా వచ్చినప్పుడు, జర్నీలో ఉన్నప్పుడు. ఓకే, సో ఇక్కడైతే క్లోజ్ అని రాశారు మనం. క్లోజే. మా దరిద్రం ఏంటంటే టిఫిన్ కూడా ఏం లేవంట, అన్నీ క్లోజ్. అండ్ ఒక 15 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. సో 15 మినిట్స్ వెయిట్ చేస్తే లైక్ ఓపెన్ అయితే అయిపోద్ది లోపల బ్లూ ఫాక్స్. ఏం చేస్తున్నావు? అది బ్రో పరిస్థితి, ఎండకి నీళ్ళలో నిలుచుకున్నదంట. అండ్ ఇక్కడ ది బెస్ట్ ఇంకోటి ఒకటి కనిపించింది. లైక్ ఏంటంటే మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి అండ్ ట్రై చేయండి. సో నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఏంటంటే ఇవ్వండి, మనకి ఇక్కడ లైక్ బాక్స్ క్రికెట్ ఉంది. సో మనం కావాలంటే లైక్ బాక్స్ క్రికెట్ ఆడుకోవచ్చు అనమాట, బుక్ చేసుకుని వీళ్ళ దగ్గర అనుకుంటాను, బుకింగ్ ఉంటుంది అనుకుంటా. సో ఎక్కువ మంది వచ్చినప్పుడు చాలా బాగుంటుంది, సరదాగా మనం ఇక్కడ తింటూ ఆడుకుంటూ సో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో చాలా బాగుంది బాక్స్ క్రికెట్ అయితే. అండ్ ప్లేస్ అయితే ఇదే, గుర్తుపెట్టుకోండి. సో వెయిట్ చేద్దామా, వెళ్ళిపోదామా 15 మినిట్స్? వెళ్ళేదారిలో ఎక్కడైనా చూద్దామా? వెళ్ళేదారిలో ఇంకా చాలా ఉంటాయి. లేదు 15 మినిట్స్ వెయిట్ చేద్దాం అంటే వెయిట్ చేద్దాం, లేదా 15 మినిట్స్ సేవ్ చేసుకుందాం అంటే బయలుదేరేద్దాం. సో అది బ్రో మ్యాటర్. సో స్టార్ట్ అవుతున్నాం మరి, ఎందుకంటే 15 మినిట్స్ సేవ్ అవుతుంది కదా. సో ముందర వెళ్తూ ఇంకో చోట ఎక్కడైనా ఉంటే ఆగి లైక్ తినేసి వెళ్తాం. సో చూద్దాం, వెళ్ళేదారిలో లైక్ ఎక్కడైనా ఉంటే ఇంకా ఆగి వెళ్ళిపోవడం. సో మామ మేమైతే స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి. ఎందుకంటే సో 15 మినిట్స్ కూడా కాదు, 10 మినిట్సే ఉంది. 12:18 అవుతుంది టైము. సో 10 మినిట్స్ ఎందుకు వేస్ట్ చేయడం, కొంచెం జర్నీ అన్నా అయిపోద్ది కదా అని చెప్పేసి స్టార్ట్ అయ్యాం అనమాట. సో కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం మీకు కూడా లైక్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరగచ్చు. సో ఏదైనా సరే మీకు 11:30 లోపలే మీకు ఇక్కడ టిఫిన్స్ కానీ ఇలాంటివి దొరుకుతాయి అనుకుంటా. అండ్ మీరు లంచ్ చేయాలి అనుకుంటే 12:30. సో మీరు 12:30కి అయితే రండి. సో అప్పుడు అది ఓపెన్ అవుతుంది, లేదంటే మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో నేను ఇంకా వెళ్ళేదారిలో చూస్తా. సో ఎక్కడైనా ఇంకెక్కడైనా ఉంటే డైరెక్ట్ ఒకేసారి లంచ్ చేసేసుకుందాం. సో టిఫిన్ అడిగాను, టిఫిన్ కూడా ఏం లేదన్నారు. సో ఓకే, నో వరీస్. టిఫిన్ టైం అయిపోయింది కదా, అందుకే టిఫిన్స్ క్లోజ్ చేశారు. కరెక్టే ఏందే హూవా ఒక హోటల్ గరిపి లేదురా, ఆగి లాగుతుందిరా. ఇంకా తిరుపతి పోయేదాకా ఇదే ఉంటుందేమో నాకు తెలిసి. మొత్తం నీ వల్లే, మొత్తం నువ్వే చేసావు. మొత్తం మీరే చేశారు.
చేసిందంతా చేసి ఇప్పుడు చెప్పు. మీ డైలాగ్ నేను చెప్తున్నాను. కరెక్టే. సో 3వ టోల్ గేట్కి అయితే వచ్చాం. అండ్ ఈ టోల్ గేట్ దగ్గర ఏమైనా ఉన్నాయా? కర్నూలు దగ్గర ఇదే టైప్లో టోల్ గేట్ దగ్గర ఉంటాయి. పాపం ఎవరితో కార్ ఎత్తుకుని పోతున్నారు. ఇవన్నీ పంజాబీ డాబాల్స్. అంటే తినచ్చు కానీ డాబాల్లో వీళ్ళు పంజాబీ స్టైల్లో చేస్తారు. తీయగా ఉంటాయి బ్రో వీళ్ళ దగ్గర ఫుడ్ అనేది. వెళ్ళండి మన ఆంధ్ర స్టైల్ చూద్దాం, తగ్గేది లేదు. చాలా రోజులు అయిపోయింది ఆంధ్ర స్టైల్ చూసి కూడా. అందుకే మనం డైరెక్ట్ కర్నూలులో తింటే ఇంక నేను మాడిపోయి మర్చిపోతాను. నాకు అర్థమైంది. ఎందుకు వాడిపోతారు, కార్లో ఉన్నారు కదా. ఆకలి వేస్తుంది. చేసిందంతా చేసి ఇప్పుడు కోపం తెప్పియకు ప్లీజ్ దయచేసి. హే నానో మామ, చాలా రోజులు అయిపోయింది మామ నానో కార్ని చూసి. ఇటు సైడ్ చూడండి మొత్తం అన్ని గొర్రెలే. నాతో పాటు కూడా గొర్రె ఉంది. ఆ గొర్రె మీకు రికార్డ్ చేస్తుంది. కరెక్టే. అంటే ఒప్పుకొని చూసారా గొర్రెని? వెళ్తూ ఉంటే గొర్రె కనిపించినాయి, అందుకే వీడియో తీసాం. అండ్ కర్నూలుకి ఇంకా 79 కిలోమీటర్లు అయితే ఉంది. ఆకలేస్తుందా అనుకుంటా ఉంటారు జనాలు, ఏం తీయడు చూపించిన ప్రతి లొకేషన్ దగ్గర ఆకలేస్తుంది అంటున్నాడు అని. ఇక్కడ ఏదో ఒక స్టాచ్యూ ఉంది మామ, గుర్తు పెట్టుకుని. ఎవరది? శివాజీయా? ఛత్రపతి శివాజీ. అయ్యా 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 ఏంది ఇదే? ఎవరబ్బా ఇదే? మా ఈ విగ్రహంలో ఎవరున్నారో కమెంట్ చేయండి. శివాజీ అనుకుంటా కదా, శివాజీ కదా. చూసారా అట్లా అట్లుంటాం అలా మన రేంజ్ అది. మీరు కమెంట్ చేయండి. కరెక్ట్ కదా, మేము తెలుసుకుంటాం. శివాజీ అది, శివాజీ కరెక్టే. మావా చెరుకులు చెరుకులు చెరుకులు. 2 ట్రాక్టర్లు కనెక్ట్ చేశారు. ఆ వెనకాల ట్రాక్టర్లకి 2 ఉంటాయి కదా, సో అవి కవర్ అది కనెక్ట్ చేసి చెరుకులు తీసుకుపోతున్నారు. సో ఇలా చూసినప్పుడే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. మామ ఎంతమంది మీ ఏజ్లో మీరు చెరుకులు దొంగతనం చేశారు చెప్పండి? నేనైతే చిన్నప్పుడు అంతే, లారీల్లో ట్రాక్టర్లో వెళ్ళినప్పుడు ఇలా లాగేసి వాళ్ళం అనమాట, 1, 2. సో అప్పట్లో ఉన్న తీయటి జ్ఞాపకాలు, తీయటి అనుభూతులు అనమాట అవి. సో మీలో ఎంతమంది అలా చేశారో కమెంట్ చేయండి. సో మామ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, సో మనం ఎప్పుడు కూడా గేమ్లోనే కదా ఎక్కువ స్పీడ్ వెళ్ళి జంప్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ కార్ని స్పీడ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. సో రెడీగా ఉండండి. స్పీడ్ టెస్ట్ ఒకటే కదా, జంప్ లేదు కదా. జంప్ లేదు, జంప్ చేస్తే ఇంకంతే, వీడియో బయటికి కూడా రాదు. కానీ సో ఇప్పుడు ఇది స్పీడ్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నది i10 నియోస్ అనమాట. సో ప్రజెంట్ అయితే ఇది ఇప్పుడు 120 పోతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. అండ్ ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాం. నేను ఇందాక యాక్చువల్గా 147 వరకు అయితే వెళ్ళా. సో నాకు లిటరలీ చాలా బాగా అనిపించింది. అంటే షేక్ అవ్వట్లేదు బ్రో బండి. 147లో వెళ్ళినా సరే నీకు ఆ స్పీడ్ వెళ్ళినట్టు అయితే తెలియలేదు. సో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ఎంత ఫాస్ట్గా మనం దీన్ని డ్రైవ్ చేయగలము అని చెప్పేసి. సో లెట్ సీ మామ. నెక్క తగ్గేదేలే, తొక్కితే బండి జుప్ 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 అని పోవాలా. సో 140 మామ, లిటరలీ 146 వెళ్తుంది కదా. సో ఇప్పటికీ చెప్తున్నా అసలు బండి కదులుతున్నట్టు కూడా లేదు మామ. జస్ట్ ఏదో 100లో 50లో వెళ్ళినట్టుంది అంతే. సో చాలా బాగుంది. సో 153, సో 154, సో 155. బాబులాల్ జరగండి. 157, 158, 160. ఇక చాలే, ఢిల్లీ నుంచి తొక్కితే బండి నాశనం అయిపోద్ది. 160 మావా, లిటరల్లీ క్రేజీ అని చెప్పుకోవాలి. సో ఓపీ మావా, ఓపీ అసలు చాలా బాగా వెళ్ళింది. అంటే 160లో వెళ్ళినా సరే చిన్న లిటిల్ బిట్ షేక్ కూడా లేదు మావా నాకైతే. మామూలుగా అయితే మా డాడీ వెహికల్ ఉంటుంది షిఫ్ట్, అది లైక్ ఓల్డ్ కాబట్టి ఓకే. కానీ బట్ అది ఒక 120 వెళ్ళంగానే మనకు లోపలంతా అదురుతుంది అంటది. బట్ ఇది మాత్రం నిజంగా ఒక ఎస్యూఎల్ వెళ్ళే ఫీలింగ్ వచ్చింది. అసలు నిజంగా ఒక చిన్న షేక్ లేదు మామ 160 వెళ్ళినా కూడా. బట్ చాలా బాగుంది మామ, స్మూత్గా వెళ్తుంది. 160 వెళ్ళినా కూడా వెళ్ళినట్టే లేదు. సో చాలా బాగుంది. సో మన హై స్పీడ్ అనమాట, అంటే నేను టెస్ట్ చేసింది అంతే. ఎందుకంటే మనం మంచి రింగ్ రోడ్ అయితే ఇంకా కొంచెం తొక్కచ్చు కానీ, బట్ ఇక్కడ మనకి రిస్క్ ఎక్కువ, అందుకని చెప్పేసి ఆపేశాను అనమాట. సో మీరు ఎప్పుడు ట్రై చేయకండి ఇలా, ఓకే? నేను మీకు చూపించడానికి మాత్రం చేశాను.
అండ్ మన రియల్ లైఫ్లో కూడా మనం స్పీడ్ టెస్ట్ చేసాం. కాకపోతే మనం గేమ్లో ఒక 400-500 స్పీడ్ నడుపుతాం. ఇక్కడ అటువంటి కార్లు మన కాళ్ళు లేవు. అది మా మ్యాటర్. సో ఈ స్పీడ్ టెస్ట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. జంప్ కావాలంటే కమెంట్ చేయొద్దు, మేము జంప్ చేయలేం. గొంతు సరిగ్గా రావట్లేదు కానీ లేకపోతే ఈ స్పీడ్ టెస్ట్ లో మాత్రం మీకు చెవుల్లో నుంచి రక్తాలు గారేటట్టు అరిచేవాడిని. బట్ ఓకే, మీ గుడ్ లక్ అని చెప్పుకోవాలంతే. సో గైస్ ఫైనల్లీ మనం కర్నూలు దగ్గరకి అయితే వచ్చేసాం. సో ఇది మన 4th or 5th టోల్ గేట్ అనుకుంటా. ఐ థింక్ మేబీ 3rd or 4th. ఓకే, మీరు కమెంట్ చేయండి ఏ టోల్ గేటో. సో ఇదైతే ఇప్పుడు కర్నూలు టోల్ గేట్ అనమాట. ఎందుకంటే ఇందాక బోర్డు చూసినప్పుడు 12 కిలోమీటర్లు ఏమనుంది కర్నూలు. ఎంత ఉంది? 8. ఇదైతే కర్నూలు టోల్ గేటే అమ్మా. ఈ టోల్ గేట్ పక్కనే మనకి ఫుడ్ షాప్స్ అన్నీ ఉంటాయమ్మా. అక్కడ ట్రై చేద్దామా. సో మా భోజనం కూడా ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాం. సో ఫైనల్లీ మేము కర్నూలుకి అయితే వచ్చాం. మా బాదం పాలన లేడు, ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి కలిసి బాదం పాలు 1 కేజీ తీసుకునే వాళ్ళం. బట్ ఓకే, నో వరీస్. సో చెప్పాను కదా, సో కర్నూలు టోల్ గేట్కి అయితే వచ్చాం మనం. అండ్ అదిగో అక్కడ ఉన్నాయి ఫుడ్స్కి సంబంధించిన అన్ని హోటల్స్ ఉంటాయి ఇక్కడ. అయినో మనకి బాగా తెలుసు. చాలా ఉన్నాయి తెలియనివి. డ్రైవ్ సేఫ్ హ్యాపీ ట్రిప్ భయ్యా. తీ భయ్యా. తొలగు తాజ్ ప్యాలెస్ అంట. తాజ్ ప్యాలెస్ అంత రిచ్ మనం కాదు. ఎక్కడికి వెళ్దాం? తాజ్ అరేబియన్ మండి అది MAND ఒకటే ఉంది, అయ్యలేదు. మండి వస్తా అంకుల్. ఓకే విజిల్ కొట్టు. అంటారు. ఓకే, ఫైనల్లీ వచ్చాం. చాలా ఆకలి మీద ఉన్నాను. సో వెళ్ళి మాట్లాడదాం మళ్ళా. లోపలికి అయితే వచ్చాం. సో చూడాలి ఇక ఇక్కడ ఏం దొరుకుతుందో. పడవ పెట్టారు మామ, పడవ తెలిసింది. చాలాసార్లు వచ్చాను ఇక్కడికి. మనం తిరుపతికి ఎప్పుడైనా వెళ్తే లైక్ ఆల్మోస్ట్ ఇక్కడ చాలా ఆగిన సందర్భాలు అయితే ఉన్నాయి. అండ్ ఇవి బాగున్నాయి బ్రో. లైక్ డ్రమ్ములతో పెట్టారు, బాగుంది వెరైటీగా. అండ్ ఇది టైటానిక్ పోజ్ ఇవ్వచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ ఉయ్యాలు అయితే పెట్టారు. సో ఉయ్యాలో కూర్చొని తిందామా వెరైటీ? ఉయ్యాల్లో కూర్చొని. సో ఉయ్యాల్లో కూర్చొని వెరైటీగా తింటాం. అండ్ చూద్దాం. తాజ్ ప్యాలెస్కి అయితే వచ్చాం. సో వెరైటీగా ఉయ్యాలు పెట్టారు మా. సో ఉయ్యాల్లో కూర్చొని అయితే తింటాం మేము. పులి చర్మం పెట్టారండి. నీకే, నువ్వు పులి కదా. ఉయ్యాలు పోగాలి. అమ్మా ఉయ్యాలి కదా, బాగుంటుంది. ఇది కాళ్ళు చూడండి, కాళ్ళు కూడా సరిపోవట్లేదు. అదే ఆర్డర్ ఇవ్వండి, ఆర్డర్ కార్. అలాంటి ఐటమ్లు ఉండవు ఇక్కడ. టోల్గేట్ 130 రూపాయలు అంట. టోల్గేట్ మెసేజ్ వచ్చింది ఇప్పుడే. ఓకే, ఇప్పుడు మనం తాజ్ ప్యాలెస్లో. సో గైస్ బ్యాడ్ లక్ ఏంటంటే మాకు ఫుడ్ దొరికిందే లేట్ దొరికింది. అండ్ దాంతోపాటు మంచిగా ఏదో వెరైటీగా ట్రై చేద్దాం బటర్ఫ్లై అని చెప్పి అనుకున్నాం కానీ బట్ బటర్ఫ్లై మంది లేదంట. సో బటర్ఫ్లై ఎగిరిపోయింది. అందుకని ఇంకా నార్మల్ చికెన్ మంది ఒకటి చెప్పేసాం. తర్వాత ఏంటి బాదం మిల్క్. సో బాదం పాలు ఒకటి చెప్పాం. స్ప్రైట్ చెప్పాను, స్ప్రైట్ చెప్పింది. స్ప్రైట్ మంది అయితే వచ్చింది. చికెన్ వేయలేదు, ఎందుకు అంత క్వశ్చన్ మార్క్ ఇచ్చి చూస్తున్నారు. ఎలా ఉంది? మన ఆంధ్ర స్టైల్, ఆంధ్రాలోనే ఉంటుంది. నేను కూడా తినాలి, ఆగలేస్తున్నాయి. మొత్తానికి తినేసి అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న షాపింగ్ అయితే చేసాం అనమాట. ఎందుకంటే మా చిన్నప్పుడు తిన్నవన్నీ కొన్ని గుర్తొచ్చాయి, అక్కడ ఉన్నాయన్నమాట. సో కాబట్టి అవి తీసాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి బూమర్.
ఇంత ముందు బూమర్కి మధ్యలో ఒక జెల్లీ టైప్ వచ్చేది. ఇదిగోండి, ఎంతమందికి ఇది గుర్తుందో చెప్పండి. ఇది నా ఫేవరెట్ అప్పట్లో. ఈ జెల్లీ అంతా తినేసేవాడిని, బూమర్ పడేసేవాడిని. బట్ భలే టేస్ట్ ఉండేది ఇది. సో ఫైనల్గా ఈరోజు నాకు ఈ బూమర్ అయితే దొరికింది. సో ఈ బూమర్ మీకు ఎంతమందికి గుర్తుందో చెప్పండి. అండ్ దాని తర్వాత అదేదో పాన్ చాక్లెట్ అంట, నేనైతే తినలేదు. నా పాన్ చాక్లెట్ కిల్లీలాగే ఉంటుంది, బాగుంటుంది. నాకు తెలియదు, మా డాడీ తెచ్చి ఇచ్చేవాడు. దాని గురించి నువ్వే చెప్పు. మనకి సంబంధమే లేదు, అది మా ప్రాపర్టీ కాదు. అది పాన్ చాక్లెట్ తిన్నట్టే ఉంటుంది, సేమ్ సేమ్ అంటే పాన్ తిన్నట్టే ఉంటుందా? అయితే ఇంకా పాన్ కొనాల్సిన పని, 10 రూపాయలు పెట్టి చాక్లెట్ కొంటే సరిపోద్ది అంటావు. భలే ఉంటాయి అవి. చిన్నప్పుడు 10 రూపాయలకి చాక్లెట్లు ఆడొస్తున్నాయిలే, రూపాయలు 2 రూపాయలు అయిపోతున్నాయి. ఇంత తీసుకుంటాం. ముందు అదే చాక్లెట్ పాల పెడితే ఒకటి వచ్చేది, రూపాయి పెడితే 4 ఇచ్చేవాళ్ళు. గైస్ లిటరల్లీ బ్రో, టూ మచ్ బ్రో. ఇది ఏమన్నా స్కామా బ్రో? ఇదిగోండి బ్రో, లైక్ జెల్లీ వచ్చింది. ఒక్క నిమిషం, నేను బండి సైడ్ కాపుతాను, ఆగండి ఒక్క నిమిషం. యా, సైడ్ కాపాను బ్రో. ఇక్కడ చూడండి బ్రో, ఎంత దారుణం అంటే లిటరల్లీ. ఒక్క నిమిషం ఆగండి. ఇదిగోండి జెల్లీ, ఇదిగోండి జెల్లీ అయితే ఉంది, ఓకే. కాకపోతే దీని సైజ్ అనేది ఇంతే చేసాడు బ్రో. ఇంత బ్రో, ఇంత చిన్నగా ఉంది ఏంటి బ్రో బూమర్ ఇది? ఇంతకుముందు ఎంత పెద్దది ఇచ్చాడు బ్రో బూమర్, ఇది చాలా చిన్నది ఇచ్చాడు బ్రో. మరి టూ మచ్ స్కామ్ కదా ఇది. నేను మధ్యలో జల్లి చూద్దాం. సేమ్ టేస్ట్ అసలు ఎక్కడ డిఫరెన్స్ లేదు, సేమ్ టు సేమ్ ఉంది టేస్ట్ మామా, సేమ్ టేస్ట్ మామ. కాకపోతే ఆ బూమర్ అనేది చాలా చిన్నది చేశాడు, బట్ టేస్ట్ అయితే సేమ్ టు సేమ్ ఉంది. ఇంకా పాన్ చాక్లెట్ తను టేస్ట్ చేసి చెప్తాను, నాకు తెలిసి దానికి అదే తింటా ఉన్నా నేను, వేసేసాను నోట్లో. అది అటు ఉంటుంది బ్రో. బూమర్ అయితే కొంచెం టేస్ట్ మారింది, లిటిల్ బిట్ టేస్ట్ అయితే మారింది బూమర్. బట్ ఆ జెల్లీ అయితే సేమ్ టేస్ట్ ఉంది. బట్ బూమర్ని కొంచెం చిన్నది చేసి స్కామ్ అయితే చేసాయన్నమాట. బట్ ఓకే, నో వరీస్. అది ఆ సంబంధం అలా అన్నీ చిన్నపిల్లకాయకి. మా ఆడలో చిన్నపిల్లకాయలు ఉన్నారులే బ్రో. ఎవరు ఇదిగో మళ్ళా 2 టిక్ టాక్లు అనుకున్నా. ట్యాక్స్ నిద్ర వస్తే మేల్కొని ఉండడానికి. జెమ్స్ అంతే, అయిపోయింది మా షాపింగ్. ఇంకేం చేయలేదు. అదే బ్రో షాపింగ్ మొత్తానికి. మా షాపింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సముద్రం అది, అగో సముద్రం. గైస్ మీకు కనిపిస్తుందా గైస్ సముద్రం? ఇదిగోండి ఇదిగో కనిపించింది సముద్రం. మామూలుగా లేదు సముద్రం, క్రేజీగా ఉంది అసలు. సముద్రమే కదా అది, కాకపోతే నీళ్ళు ఎండిపోయాయి సముద్రంలో. నేనే తాగేసాను. నువ్వా? వెరీ గుడ్. సో మొత్తానికి సముద్రాన్ని కూడా చూసాం బ్రో మేము. రోడ్డు బలి ఉంది మామ, క్రేజీ ఉంది మామ. 2 కొండల మధ్యన రోడ్డు, బాబా వేరే లెవెల్ ఉంది అసలు. ఫోటోషూట్ తీసుకుంటే బాగుంటుంది కదా. నువ్వు తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే, పెట్టే పోజ్ ఒకటే కదా. అయితే ఫోటోషూట్ అనేది తీసుకుంటే చాలా బాగుంటుంది. నువ్వు కొండల మధ్యలో అస్సలు కనిపించవు, మామూలుగానే కనిపించవు. మళ్ళీ ఇక్కడ అసలు ఏం కనిపించవు అని చెప్పు. అప్పుడు VFX లో పెట్టండి. VFX చుట్టుకొని కూర్చో. ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఏవో ప్లాట్స్, బిల్డింగ్స్, గృహాలు అలాంటివా? గృహాలు లైక్ ఇవి ఎలా ఉన్నాయంటే ఫ్రీ హౌసెస్ లాగా ఉన్నాయి బ్రో. జగన్ మామి ఇచ్చేవనుకుంటా ఇవి. రంగులు కూడా అలానే కనిపిస్తున్నాయి. అదో బ్లూ అండ్ నాకు తెలిసి పక్క ఫ్రీ హౌస్ అనుకుంటున్నా. మరి చూడండి, చూడడానికి కూడా అలానే ఉంది. ఇక్కడ ఏదో జరిగినట్టుంది మా, యాక్సిడెంట్ ఏదో జరిగినట్టుంది మామ. యాక్సిడెంటా లేదా వెహికల్ ఆగిపోయిందేమో? లేదు యాక్సిడెంట్. ఎదురా అవునా? బ్యానెట్ దగ్గర అంతా డ్యామేజ్ అయిపోయింది. మరి అవును బ్రో, ఈ వెహికల్ అంతా డ్యామేజ్ అయింది బ్రో. పాపం ఎవరికి ఏం కాకుండా ఉంటే చాలు. చెట్టులు కూడా కొమ్మ దానికి చిక్కుపోయింది. బ్రో ఇక్కడ ఉన్నారు బ్రో వాళ్ళు. మేబీ ఎవరికి ఏం కాలేదు అనుకుంటా, బ్యానెట్ అంతా పోయింది పాపం. బట్ ముందరంతా పగిలిపోయింది. ఓకే, ఎవరికి ఏం కాలేదు అనుకుంటాలే, నో వరీస్. ఈ కార్ని గుద్దినట్టున్నారు, దానికి సొట్టుంది. మహేంద్రకి గుద్దినట్టున్నారు. దానికైతే ఏం కాలేదు, దానికి ఒక చిన్న డెంట్ పడింది అంతే. బట్ ఇదైతే మొత్తం పుష్ పటాకే అయిపోయింది. వాళ్ళు ఎవరికేం కాలేదు. నన్నూరు టోల్ ప్లాజా చదువు అది.
నన్నూరు టోల్ ప్లాజా. నేను చెప్పింది తర్వాత కాదు, అది ముందు అడగాలి. తెలుగులో ఉంది చదువు కింద. అవును, టోల్ గేట్. ఆడ తెలుగులో రాసేది చదువు. యాడ్ తెలుగులో అయిపోయింది కూడా ఇక్కడ ఉంటుంది చూడు తెలుగులో. కార్లకు అయితే 85 రూపాయలు, కారు పక్కన ట్రక్స్ అయితే ఇవన్నీ చదువు. అన్ని చదువులో కారు వెళ్ళిపోతుంది అట్లా. ఆపి చదువు. దీనివల్ల ఇంకా ఆపి చదవాలా. ఇదేం చెట్లు అవే అవి? వెజిటేబుల్ ఏదో హోమ్ లో కాసే చెట్లు అవి. క్యాబేజ్ అనుకుంటా. కాదు కాలీఫ్లవర్ కాదు, కోకోనట్. గైస్ ఏం చెట్లు కమెంట్ చేయండి. నాకు తెలియలేదు అందుకని అడిగా. లీవ్స్ అది చూడడానికి. ఇది కోకోనట్ స్వీట్ కాన్ అమ్మా. మొక్కజొన్న దాని కోకోనట్ అంటారా మీ ఊర్లో? అవును. ఇప్పుడు జగన్ మామయ్య నీకు ఉల్లిపాయల్ని, సరే మన పొటాటోని ఉల్లిపాయలు చేసినప్పుడు నేను మొక్కజొన్నని కోకోనట్ చేయకూడదా? కరెక్టే. మరి సో గైస్ చెప్పాను కదా, మీ అందరి కోసం అండ్ మా మామయ్య కోసం నాగరాజు గారు వేసుకోండి. మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి. అన్ను వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పండి. ఆరోగ్యశ్రీ ఆరోగ్యంగా తయారవుతుంది అని చెప్పండి. చెప్పండి ప్రతి గ్రామానికి వెళ్ళి అన్ను వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి, పరిస్థితి మారబోతా ఉందని చెప్పండి. మౌంట్ క్లైంబింగ్ అంటే నడుచుకుంటూ కొండపై ఎక్కడం. అది కూడా చెయ్యి, సైకిల్ తో కూడా స్టంట్ చేయొచ్చు. ఇప్పుడేంది కొండపై నేను సైకిల్ తో దొక్కమంటా? వావమ్మా, రియల్ లైఫ్ లో చెయ్యి, ఎంత డిస్టెన్స్ దూకేవో క్యాలిక్యులేట్ చేయాలి. నువ్వు కెమెరా సరిగ్గా పెట్టుకో. ఎందుకు దాన్ని కబడ్డీ డ్యాన్స్ ఆడిపిస్తున్నావు? చెప్పు ఏమంటావు? చేసేద్దాం. కార్ కూడా. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకా మీకు కనిపించిన నువ్వు చేస్తావు వీడియోలో? నేను చేయను. లైవ్ లో నువ్వు చేస్తావు? నేను చేయను. మరి ఆ కొండ చూడు భలే ఉంది, నువ్వు జంప్ చేయడానికి బాగుంటుంది. కరెక్ట్. ఇది కూడా కరెక్ట్. మళ్ళీ రాని కిందకి కిందకే దిగుతావు. అదే మళ్ళీ ఇంకా అనేది కదలని. పారాషూట్ వేసుకున్నామా? ఓకే ఓకే ఓకే. పాట పాడుకుంటా. అదే ఏమన్నా ఇంకా ఏమైనా ఇంకేందా సార్ కావాలని పెట్టేది గాడ్ ఐ యామ్ డైయింగ్ నవ్వు. ఆగిపోయారులే. అయితే కడపకైతే వచ్చేసాం మామా. సో గెట్ రెడీ. ఇదిగోండి మన రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం అన్నమాట ఇది. సో కడపకైతే వచ్చాం మనం. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంకా 142 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మన టాల్ రోడ్ ఎండ్ అయిపోయింది. సో ఇక ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి. సో ఇదిగోండి చూడండి, రైట్ సైడ్ వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ అన్నమాట. సో మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి కాబట్టి. సో ఇక్కడ చూడండి మన రాజన్న విగ్రహం అయితే ఇక్కడ పెట్టారనమాట. సో ఫైనల్లీ మనం కడపకి అయితే వచ్చాం. ఏమైంది? ఎప్పటిదాకా బాగానే ఉన్నావు కదా? టర్నింగ్ తిప్పుకొని కడపకు వచ్చాక నాకు ఊపి వచ్చినట్టుంది. కడపకు వస్తే ఎవరికైనా ఊపి రావాల్సిందే. చెంచల్ కూడా చేయాలి. అదే అనుకుంటా. ఇది కాదమ్మో జైలు. డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ కడప రేంజ్. ఇది జైలే. ఉండు చెప్తాను, నేను చూపిస్తాను. ప్రిజన్ కడప. ఇది సెంట్రల్ జైలు. దీని పేరు ఏదో ఉంటదమ్మా. సెంట్రల్ ప్రిజన్ కడప. అదే ఉంది. దీనికి యాక్చువల్ గా ఏదో పేరు ఉంటది. వెళ్ళొచ్చా చూడడానికి? లోపల నేనుంటే నువ్వు రావచ్చు చూడడానికి. పర్మిషన్ తీసుకోండి. ఎవరు లేకుండా వెళ్ళకూడదు. ఎవడున్నాడా లోపల పోవడానికి?
నాకే తెలుసు ఇది నేను నీకు సీతయ్య మూవీ షూటింగ్ అది చెప్పాను కదా. ఎన్టీఆర్ ది ఎన్టీఆర్ ఎన్టీఆర్ వాళ్ళ ఎన్టీఆర్ ఎన్టీఆర్ చేద్దాం అంట మామ సీతయ్య. ఎన్టీఆర్ వాళ్ళ కొడుకు ఎన్టీఆర్ వాళ్ళ కొడుక పెద్ద ఎన్టీఆర్ వాళ్ళ కొడుకుదే కదా సినిమా. అది పెద్ద అని మెన్షన్ చేయాల. ఓకే ఓకే. సో ఇదే అన్నమాట గుడి, అది సీతయ్య ఎవరి మాట విండో విన్నాడో. సో ఇదే అన్నమాట గుడి, చాలా బాగుంటది. ఇది కోదండ రామస్వామి. ఓకే, మెయిన్ రోడ్ లో ఉంటది. అండ్ ఇటు సైడ్ చెరువు ఉంటది, అటు సైడ్ చెరువు ఉంటది. నీళ్ళు ఏంది కనిపించట్లా, నీళ్ళు ఎండిపోయాయంటే చెరువు కిందకి ఉంటది కదా, పైకి మామూలుగా ఇక్కడంతా కనిపిస్తుంది. సో అక్కడ కనిపిస్తుంది, చూపిస్తా, అక్కడ చెప్తా. కొంచెం ఫ్రెండ్ వెళ్తే రైట్ సైడ్ కనిపిస్తుంది చెరువు. మావా చెరువు మొత్తం ఎండిపోయింది మావా. లారీ పక్కెళ్ళు. ఒక్క నిమిషం నేను స్లోగా వెళ్తా గైస్, ఎందుకంటే మామ చెరువులో నీళ్ళే లేవు మామ. అసలు ఈ చెరువులో ఎలా ఉండేది తెలుసా మామ, వాటర్ ఫుల్గా ఉండేవి మామ. చెరువులో ఒక్క చుక్క నీళ్ళు కూడా లేవు మామ. వాడు కూడా బండి వేసుకోపోయాడు మామ చెరువు మధ్యలోకి. వాట్ ఫిష్. నేను నిజంగా వచ్చి దగ్గర ఒక 1 year అవుతుంది అనుకుంటున్నా రోడ్డు ప్రయాణం. బట్ లిటరల్లీ మామ చెప్తున్నా, చెరువులో వాటర్ లేకపోవడం ఏంది మామ, నిజంగా టూ షాకింగ్. అసలు వెరీ సాడ్. మొత్తం ఎండిపోయింది చెరువు, ఏమీ లేవు ఆడ, మొత్తం డొల్లే. సో గైస్ ఇప్పుడు ఇందాకే చూపిద్దాం అనుకున్నా అంబియన్సెస్, బట్ ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ఫాస్ట్గా రెడీ 3, 2, 1 లెట్స్ గో. మామ చూడండి మామ, అంబియన్సెస్ ఎలా అనిపించిందో లైక్ కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మాత్రమే కాదు, లైక్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది అనమాట, వెనక డోర్ దగ్గర కూడా. సో ఇక్కడ చూడండి డాష్ బోర్డ్కి అంతా కూడా. సో ఎలా అనిపించింది లైక్ కమెంట్ వేసుకోండి. అండ్ మన కాళ్ళ కింద కూడా ఉంటుంది ఓ లైట్, జిగేల్ అని ఉంటుంది అనమాట. సో ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి. అండ్ ఇంక నేనైతే ఇక ఎక్కడ కూడా వీడియో తిని ఇప్పటికే నాకు తెలిసి చాలా లెంతీ వీడియో వచ్చి ఉంటుంది. సో డైరెక్ట్ ఇంకా తిరుపతికి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తామా, ఎందుకంటే ఎలాగో చీకటి అయిపోయింది, ఏం కనిపించదు కాబట్టి డైరెక్ట్ ఇంకా తిరుపతిలోనే వీడియో. సో గైస్ ఫైనల్లీ గైస్ తిరుపతికి అయితే వచ్చేసాం మామ. లిటరలీ మామ బొమ్మ కనిపించింది మామ నాకైతే. గడప దాటిన తర్వాత 3 hours రావాల్సింది, దగ్గర 4 గంటలు పట్టింది. రోడ్లు అలా ఉన్నాయి. సో నిజంగా చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. అండ్ ఈ రోడ్ ఏందో కమెంట్లో మెన్షన్ చేయండి. సో ఎంతమంది కమెంట్ చేస్తారో చూద్దాం. చాలా కమెంట్లు ఉన్నాయి మీకు. ఈ రోడ్డు పేరా? ఎస్, ఈ రోడ్డు పేరు హార్న్ గుట్టు, అందుకే. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మామ, చాలా అలసిపోయినాం. బాయ్ ఫ్రెండ్స్.